గురుగారు మీరు ఉపదేశం ఇస్తారా గురుగారు? అర్థం కాలేదు. ఉమ్? అర్థం కాలేదు. ఉపదేశమా? ఆ, మీ ఛానల్ చూశాను నేను. ఓకే. ఏమైనా ఉపదేశం ఇస్తారా ఏమన్నా? అంటే ఉపదేశం చేసే స్థితిలో నేను ఇప్పుడు లేను, ఎందుకంటే నా బిజీ నేను ఉన్నాను. అందుకోసం ఎవరికి ఉపదేశాలు కానీ చేయడం లేదు. ఆహా, ఓకే చెప్పండి, ఓకే మీరు ఓకే ఒకవేళ ఓకే. చేసుకుంటా అంటే చెప్పండి, మీకు మీకు నేను గైడ్ చేయగలుగుతాను. గురుగారు, ఒకవేళ మీరు సాధన చేసుకుంటే నేను గైడెన్స్ ఇవ్వగలుగుతాను నేను. ఆహా, నాకు ఏం లేదు గురుగారు, ఈ బంధన కట్టేసింది. ఓకే. అది ఎలా తెంపుకోవాలో నాకు ఏం అర్థం కాక వచ్చింది ఖరాబ్ అవుతుంది. ఓకే. నేను ఇంతకుముందు ఆంజనేయ స్వామి ఉపాసన, ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా, ఓం శ్రీ ఆంజనేయం ఓం శ్రీ ఆంజనేయం జపం చేస్తుంది. ఉమ్. కొన్ని అవి చేయడం వల్ల కొన్ని నేను పై స్థాయికి పోయినా. ఇట్లనే కొన్ని మనం పంచుకుంటాం కదా, వేరే ఇట్లా మనం మనం మంచి చెడు పంచుకుంటాం కదా విద్యలు. ఒక ఆమెతో పంచుకుంటాం, నాకు ఇట్లా భూసంతో ఆయనతో చేసేసింది. రివర్స్ చేసిందా? రివర్స్ అంటే మనకు శక్తి రాకుండా బంధన వేసేసి. ఓకే, సరిపోయింది. అదే అయిపోయింది, రూట్ అయిపోయింది. ఓకే. అది అది ఏం మంచోళ్ళు వెళ్తలేదు, చెడోళ్ళు వెళ్తలేదు, అసలు ఏం అర్థం కాకుండా వచ్చాయి. ఎలా చేయాలో ఏం అర్థం అవుతుంది. ఇప్పుడు మీ ద్వారా ఏమైనా పరిష్కారం ఇస్తారా? పరిష్కారం చేస్తారా ఏమన్నా? అలా కాకుండా ఒక విషయం ఏంటంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఈ వీడియోలో మీరు ఒక హనుమాన్ భక్తులతో మీరు మాట్లాడింది కదా గురుగారు, అందులో నాకు 70% 90% అందులో నాకు టచ్ అయిపోయినాయి. అందులో ఉంటారు. ఆయన మాట్లాడిన విషయాలు మీతో మాట్లాడారు కదా, ఆ విషయాలు నాకు 90% టచ్ అయిపోయినాయి. అందులో ఆయనతో మీరు ఆయన ఏమేమి చెప్పినట్లు టచ్ అయిపోయినాయి అట్లాంటి విషయాలు, ఆయన చేసిన సాధనలు. ఓకే. నేను ఎదుటి మనిషిని నేను చూడంగానే నేను ఎక్స్పర్ట్ చేస్తుంటున్నా ఆల్రెడీ. వస్తుంది. ఆయన సాధన వేరే ఉంటుంది, ఈ సాధన వేరే ఉంటుంది. సాధన డిఫరెన్స్ ఉంటుంది. నేను ఎదుటి మనిషి చూసి అంచనా వేస్తుంటుంది ఇది ఏం చేస్తానని చెప్పేసి. అవి అట్లా చేయడం వల్లనే ఆమె నన్ను గుర్తుపట్టి నాకు తెలియకుండా నాకు ఏం చేసింది, కట్లేసింది. నువ్వు ఆమెకి ఏం చేయబోయింది? ఆమె నాకు ఏం చేయబోయిందంటే, ఇప్పుడు నాకు మనం సాధన చేస్తాం కదా గురుగారు, మన ఒంట్లోకి శక్తి రాకుండా కట్లేసింది అనమాట. ఇప్పుడు నాకు ఏం తెలియడం లేదు, ఏం నాకు అసలు గుర్తుబంగా జీరో అయిపోయింది. ఇట్లా మంత్రం అనుభూతి నీకు అంత పనిచేసింది. నాకు ఈ నుదుటి మనం సాధన చేస్తుంటే నుదుటి మీద ఇట్లా లాగుతుంది కదా, నుదుటి మీద మనం జపం చేస్తూ ఉంటే మన నుదుటి మీద ఇట్లా లాగుతుంది కదా గురువు, లాగుతూ వైబ్రేషన్ అవుతుంది. అట్లా అది ఇంత ముందు అవుతుండే అట్లా. కానీ ఆమె ఎప్పుడైతే కట్లేసిందో వాళ్ళు బంద్ చేసి పడింది మొత్తం, అసలు ఏం మిగలడం లేదు నాకు. దానివల్ల ఆమె పొందింది, దానివల్ల ఆమె ఫలితం పొందింది అంటున్నా. ఏమో నాకేమెరక గురువు ఆమె ఏం ఫలితం పొందిందో. నేను అమ్మేటటికి అసలు నాకు ఇట్లా ఉంటుందని అట్లా ఉంటుందని ఇవన్నీ తెలియకపోతుంది. ఫస్ట్ అమ్మేటటికి నేను చూపించుకోవడానికి పోయినా. హలో, వింటున్నా. చూపించుకోవడానికి పోయి మీరు అంటున్నారు, కరెక్టే ఉన్నది. ఇప్పుడు మీరు పోయినప్పుడు పోయిరు కరెక్టే. ఇప్పుడు నీ కాడ శక్తి ఏముంది, ఆమె ఏం గుంజుకుంది? నాతోట నీ కాడ ఏ శక్తి ఉంది ఆమె తీసుకుంది అని అడుగుతున్న ప్రశ్న. ప్రశ్న అడుగుతున్నారా? ఇప్పుడు ఉదాహరణ ఆమె ఈ మీద బంధనం వేసింది, శక్తి రాకుండా చేసింది. శక్తి నువ్వు జపం చేస్తున్నా, ఆమె తీసుకుందాం అనుకుంటా, లేకుంటే ఏం జరిగింది ఆడ? ఆమె ఉపాసన చేస్తుంది, ఆమె శివ ఉపాసన చేస్తుంది, శివుని ఉపాసన చేస్తుంది. ఆమె నాకు అది తెలియదు గురుగారు. ఆమె అయితే నాకైతే సాధన చేస్తే నాకేం రావడం లేదు. ఆమె తీసుకున్నదా లేకపోతే మరి బంధన వేసిందా నాకు తెలియడం లేదు నాకు. ఓకే. అది నాకు తెలియడం లేదు. నేను ఆ స్టేజ్ దాకా పోలే కదా గురువారు, కొంచెం దాకా పోయినా. నాకు గురువు లేకుండే. ఇట్లా మనం సాధారణంగా మనమే డైలీ మార్నింగ్ లేచి పూజ చేస్తుంది, సాధన చేస్తుంది. ఇట్లా ఇవన్నీ గురువులు ఉంటారు, గురువుల ద్వారా పోవాలని చెప్పేసి మనకు తెలియదు.
యూట్యూబ్లలో కొన్ని విషయాలు చూసిన తర్వాత ఏదో గురువులు ఎన్నుకొని అప్పుడు నాకు అవగాహన వచ్చింది. ఈ ఫీల్డ్లో ఎవరు ఏ ఇప్పుడు ఉదాహరణ చెప్తా వినండి. నీకు జెన్యున్గా చేద్దామన్నా నువ్వు ఆయన మోసం చేయడమా, నువ్వు ఆమె మోసం చేయడమా, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు రొటేషన్ తీసుకుంటాము, వాడు ఏ అవసరంకి వస్తారో తెలియదు, అవతల ఏం జరుగుతుందో తెలియదు. మంచి అయినా వాళ్ళు చెప్పరు, మంచి అయినా చెప్పరు వాళ్ళు, మా చెడు అయిందని చెప్తారు. మంచి మీ వాళ్ళు లబ్ధి పొందినని చెప్పరు వాళ్ళు. ఉపదేశం తీసుకుంటారు, వెళ్ళిపోతారు. నువ్వు డబ్బులు ఏమైనా ఇచ్చినావు అనుకో ఉల్టా మాట్లాడతారు. ఇట్లా ఉంటారు. మంచిలేరు గురువు, అది అంత మంచితనం పోతే అంత చెడు జరుగుతుంది ఇప్పుడు ఈ మధ్య. మంచితనం కూడా చెడు జరుగుతుంది, అంతే ఏం లేదు. అయితే నేను ఏం చేయాలా గురువారు? అసలు మొత్తం నేను దందా చేస్తూ బిజినెస్ చేస్తున్నా, బిజినెస్ నడకుండా చేసింది, నన్ను మొత్తం లాస్ చేసింది. ఆమెకి ఏంటంటే ఆమె దగ్గరికి ఆమె తట్టుకు పోయినామా, ఆమె తట్టుకు పోయి చూపించుకోవాలి, మళ్ళీ వేరే వాళ్ళు తట్టుకోకూడదు. ఆమె గుడ్డట్లో దుర్బుద్ధి, ఆమె దుర్బుద్ధి పోయినప్పుడల్లా డబ్బులు పెట్టాలా. ఏ ఊరు ఆమెది? మా పక్కూరు. ఏ జిల్లా? మరి నిజామాబాద్ జిల్లా. ఆమె వయసు ఎంత ఉంటుంది అందాదా? ఆమె వయసు 35 సంవత్సరాలు ఉంటుంది. 35 నుంచి 38 మధ్యలో ఉంటుంది. శివసూతులు అంటారా వాళ్ళని? శివసూతుల అకౌంట్ చెప్తుందా లేకుంటే శివ ఉపాసన చేస్తుందని చెప్తుందా? శివ ఉపాసన చేస్తుంది అనుకుంటాను. నీకు అనుమానం రాలే ఆమె యక్షిని కానీ ఇంకేదో చేస్తుంది అనేసి? ఈ వీడియోలో ఆమె నేను చూసా గురువారు. ఆమె ఆల్రెడీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటుంది, శివుని ఫోటో పెట్టుకుంటుంది, పూజ చేస్తుంది. చూసినా కదా, ఆమె ఇప్పటికి పోయినప్పుడు నేను చూసినా కదా. ఇంకో మళ్ళీ గురువారు ఆమె ఇంకెట్లా పరిచయం అంటున్నా? యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఇంకెట్లా? లేదు, మా పక్కూరే కదా గురువారు. ఆమె తనకి మస్తు మంది పోతారు. ఇప్పుడు శివశక్తులు అంటారు కదా గురువారు. శివశక్తులు, ఓకే. అదే నాకు అదే డౌట్ వచ్చింది. దేవుడు వస్తా అంటారు కదా. అయితే ఇప్పుడు అందులో దేవుడు వస్తే ఊగుతారు కదా, ఈమె ఊగది, ఈమె డైరెక్ట్ చూసి చెప్తుంది. కనికట్ట విద్యలు అది డైరెక్ట్ చూసి చెప్తుంది. అది కనికట్ట విద్య అంటారు దాన్ని. మళ్ళా గురువారు ఇప్పుడు నేను ఏ పని చేసినా, నేను ఏమనుకున్నా దానికి అన్ని తెలిసిపోతున్నాయి. దాన్ని కనికట్ట అంటారు. అది దానికి అన్ని తెలిసిపోతున్నాయి. నేను ఏం చేసినా, నేను ఎవరితో మాట్లాడినా, నేను ఏం చేసుకున్నా, నేను ఏం పని పోతున్నా, నేను మనసులో ఏమనుకుంటున్నా కూడా దాన్ని తెలిసిపోతున్నాయి. అదే నేను చెప్తున్నా కదా, దాన్ని కనికట్ట అంటారు నా దాన్ని కనికట్ట అంటారు. దాన్ని యక్షిణిలో కూడా వస్తుంది. ఏముంది అర్థం అవుతలేదు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే భూతాలు పంపిస్తారు నీ అమ్మటి. మొత్తం నాకు భూతాలు పంపి నువ్వు ఏం చేస్తాం తెలుసుకుంటారు వాళ్ళు. తెలుసుకొని నీ గురించి చెప్తుంటారు. అంత పలానా విషయం ఇట్లా జరిగింది చోలొచ్చి చెప్తుంది భూతం. అట్లా ఉంటుంది ఆ విద్య అంతా. గురువారు అనుకుంటే దానికి ఏంటో తెలిసిపోతున్నది. నేనేమన్నా అనుకుంటే దానికి ఏంటనే తెలిసిపోతున్నది. అయితే అది తెలుస్తుంది. అదే కదా దానికి ఆ విద్యాశక్తి అదే ఉంటుంది. అది ఇప్పుడు ఇంటి గురుగారు మరి ఇంటికాడ శివలింగం పెట్టుకుని పూజ చేస్తారు కదా. బ్యాక్గ్రౌండ్ అది నడుస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ వేరు ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వేరు ఉంటుంది, రకరకాలు చేస్తారు. ఒక విద్య రాదు వీళ్ళకి. నేరవంగా దెబ్బలు పడ్డదానికి పడుకోరు. వాళ్ళు కూడా తెలుగు మీద వాళ్ళ దగ్గర ఏముంది, ఏ శక్తి ఉంది, వాళ్ళు గుంజుకుంటారు. అంతా భక్షణ చేస్తారు. అది నువ్వు ఎప్పుడైనా పడుకున్నప్పుడు ఇంట్లో పడుకున్నప్పుడు రాత్రి కూడా శక్తి పోయినట్టు అనిపించింది ఎప్పుడైనా? ఎందుకు గురువారు? నువ్వు ఎప్పుడైనా నిద్రపోతావు కదా, అవునవును, నిద్రపోయేటప్పుడు ఆ గుమ్మానికి ఎదురుగా పడుకున్నప్పుడు ఎప్పుడైనా శక్తి లేచినట్టు ఎప్పుడు అనుభవం వచ్చిందా? మీరు ఎప్పుడు అర్థమవుతుంది. హలో చెప్పండి, మీరు చెప్పింది నాకు అర్థమవుతలేదు అసలు. మీరు ఎప్పుడైనా గుమ్మాల్లో మీరు ఇంట్లో పడుకుంటారు కదా, గుమ్మానికి ఎదురుగా ఎప్పుడైనా పడుకున్నారా మీరు ఎప్పుడైనా అంటున్నా? గుమ్మానికి ఎదురుగా ఎప్పుడు నేను పడుకోలేదు గురుగారు. ఓకే. ఎప్పుడైనా మీకు శక్తి పోయినట్టు అనిపించిందా? అట్లేం అనిపించలేదు. అట్లా ఏదో శక్తి వచ్చి నా మీద పడుతుంది, నా మీద వచ్చి పడుతుంది. చెప్పండి. ఏదో శక్తి వచ్చి నా మీద పడుతుంది గురుగారు. ఆమె నిన్ను బంధనం చేసింది, భూమి మీద పిశాచిని పంపించింది మీదికి. నువ్వు ఏం చేసినా ఏం లేకుండా పిశాచి ఎప్పటికప్పుడు తీసేసుకుంటుంది. ఇది భూత వైద్యంలో ఒక భాగం.
అచ్చా అచ్చా దీన్ని కనికట్టు కూడా అంటారు, దీన్ని కనికట్టు అని కూడా అంటారు దీన్ని. అట్లా ఆ రకంగా ఉంటుంది ఇది కూడా. అది గురుగారు మళ్ళా ప్రయోగం చేస్తా కదా, అది ప్రయోగం చేసినప్పుడల్లా ఇది మన నొద్దుటి మీద ఇట్లా గుండ్రగా దిగుతుంది నాకు ప్రయోగం చేసినప్పుడల్లా. ఉంటుంది నా సిమ్టమ్స్ అవి. ఆమె ప్రయోగం చేసినప్పుడు సిమ్టమ్స్ అవి. మీరు ప్రయోగం చేసేటప్పుడు నాకు సిమ్టమ్స్ ఏమొస్తుంది అంటే ఇట్లా వైబ్రేషన్ జరిగినట్టు వస్తుంది, లేకపోతే ఈ నొద్దుటి మీద ఇట్లా గుండ్రగా తిరిగినట్టు అవుతుంది. అది అది కట్లేస్తుందా ఏం వేస్తుంది నాకేం అర్థమవుతుంది అసలు. నువ్వు ఆమెతో ఏం ఒప్పందం చేసినావు, ఏం మాట్లాడినా ఎంతవరకు అయితే మనకు తెలియదు కథలో. ఇప్పుడు ఆమెకి ఏమనిపించింది, నువ్వు నా మోసం చేస్తున్నావు, లేకపోతే నా శక్తి గుంజుకుందాం అనుకోని ఇంకేం చేసింది తెలియదు మనకు. అక్కడ అయితే మొత్తానికి అయితే చేసింది. పోయి ఆమెని అడగరాదు, ఎందుకు ఈ బాధ అంతా, ఏం చేస్తున్నావు అడగరాదు పోయి. ఏమో అట్లా అడిగితే నేనేం చేసినట్టు గురుగారు. మధ్యలో ఇదేడంగా వచ్చింది అడగపోతే, ఇది ఎక్కడంగా వచ్చింది అడగకపోతే, ఇట్లా ఇది ఎందుకు అవుతుంది అడగకపోతే అంటున్నా. ఏమో నాకేం తెలుసు అంటే బయట వాళ్ళు చేస్తున్నట్టు. ఇప్పుడు విషయం చెప్తా, నువ్వు దీంట్లో 2 రకాలుగా ఉంటారు. ఇప్పుడు దానికి నీకు ఏ సమస్య లేదనుకో, నీ పరిహారం చేస్తా అని చెప్పి నేను మీ చెడు ప్రయోగం చేసి నీ దగ్గర డబ్బు పొందవచ్చు. నేను ఇట్లా కూడా చేసుకోవాలి ఉన్నారు, అట్లా ఆ రకం కూడా కావచ్చు. ఏముంది ఇప్పుడు ఒక ఆప్షన్ చెప్పిన, ఏడికి పోయి నువ్వు ఆ కాడికే రావాలన్నప్పుడు అదే ఉంటుంది కదా, అంత కథల మార్గం ఆమె ఉంటుంది. ఆమె సృష్టిస్తుంది, నా వల్లనే నువ్వు బాగుపడ్డావని కూడా చెప్తుందట. అర్థమైందా? అవునవునవును. ఇప్పుడు సమస్య ఆమె సృష్టిస్తుంది, పరిహారం ఆమె చేపిస్తుంది, దానికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటావు, నువ్వే గుల్లా వేసుకుంటావు. అదే అదైతుంది మ్యాటర్ అంతాడా. ఇప్పుడు మాకే ఉన్న కేసులు చేసుకోవడానికి, ఉన్న కేసులు చేయడానికి టైం సరిపోతలేదు నాకు. ఉన్న దానికే పరిహారాలు చేయడానికి టైం సరిపోతలేదు. ఒకరు ఫోన్ల మీద ఫోన్లు చేసి వాళ్ళ సమాధానం చెప్పుకోలేక మేమేమైనా ఉంటాం, అదేమైనా ఉంటాం, అంత అగవా జగన్నాథ్. మీరు ఎక్కడ ఉంటారు గురుగారు? నల్గొండ నేను ఉంటా. మీరు నల్గొండ ఉంటారా? దగ్గర నల్గొండ. ఇప్పుడు దీనికి ఏం పరిష్కారం చేయరా గురుగారు? ఉంటుంది, ఎందుకు ఉండదు. తాడు అనేవాడు తర్వాత అనేవాడు ఉంటాడు, ఏముంది దాంట్లో. అనవసరంగా గురుగారు, ఇది అనవసరంగా అసలు ఎందుకు కావాలని చేసుడు తప్ప ఇంకోటి ఏం లేదు తెలుసా. నీకు ఉల్టా చేసింది. ఉదాహరణ చెప్తా, నువ్వు మంచిగా ఉన్నప్పుడు కొంచెం ఎదుగుదల. ఇప్పుడు నీకు రూపాయి వస్తుంది, 10 రూపాయలు ఆశకు పోయినావు, నువ్వు 10 రూపాయలు ఆశకు పోయి ఏం చేసుకున్నావు, 10 రూపాయలు పోగొట్టుకున్నావు. ఇప్పుడు నాది ఏంటంటే నా బిజినెస్ మీద ప్రయోగాలు నేను ఇంత ముందు కంకర బిజినెస్ చేస్తుంది గురుగారు. కంకర దందా నడకుంటా ప్రయోగాలు చేసిండు, అయితే ఆమె దగ్గరకు చూపించుకోవడం పోయినా, చూపించుకోవడం కోసం పోతే అది మొత్తంగా నాశనం చేసింది. మొత్తం నాకు వెళ్ళకుండా మొత్తం నాతో మంచిగా వండుకుంటా, నాతో మంచిగా మాట్లాడుకుంటా. ఇప్పుడు మనం పోతే మంచిగా మాట్లాడతాం కదా గురుగారు. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చిన నాకు తెలియదు గురుగారు. ఫస్ట్ ఏంటంటే ఇట్లా ఈ మా దేవుని పూజ చేసిన కూడా చెడు చేస్తారు, మంచి చేస్తారు, నాకు తెలియదు ఫస్ట్. విషయం చెప్తా వింటావా? ఎవడు ఏ నిలునామాలు పెట్టినా, అడనామాలు పెట్టినా, ఎవడైనా డబ్బు సంపాదించుకోవడానికి వస్తే ఉంటాడేమో కానీ విద్య నేర్పేవాడు 90% ఉండరు. లక్షల్లో ఒకడో ఇద్దరు ఉంటాడేమో కానీ 99.99% దొంగలు, మూర్ఖులు ఉంటారు కానీ ఎవరు ఉండరు అక్కడ. అర్థమైందా? ఇప్పుడు మన నిజాయితీ ఉన్న అవతల నిజాయితీ ఉన్నాడు. అర్థమైందా? ఎవరికైనా డబ్బు ఆశ ఉంటుంది, ఎవరికైనా. మనిషికి పైసా ఆశ, చుక్కకు బొక్క ఆశ. పైసా కోసం ఎవడు ఏదైనా చేస్తాడు. ఎవడో మంచి అలుపుడు ఉన్నానుకో, వాడిని పట్టుకొని వాడిని ఆస్తి మొత్తం తింటారు. అంతే ఉంది కదా. అట్లా డబ్బులు ఇచ్చి దాన్ని సరి చేసుకోకపోతే ఆమెతోటి తలకాయ నొప్పి ఎందుకు? ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఏదో దోషం ఉందని చెప్పి ఆమెతో చేయించేసి ఎందుకు ఈ బీకాడంతా? ఆమెతో నాకు లొల్లైంది గురుగారు. నేను బాగా తిట్టినాను, ఇట్లా చేసినావు అని చెప్పేసి, నువ్వు కరెక్ట్ కాదని చెప్పేసి. ఇప్పుడు నీకు 6th సెన్స్ పని చేయదు, ఆయుర్వేదం చేస్తున్నప్పుడు 6th సెన్స్ పని చేస్తుంది నీకు, దాన్ని ఎందుకు ఉపయోగించలే నువ్వు? అప్పుడు నాకు తెలియదు గురుగారు ఇవన్నీ ఇట్లా ఉపయోగించాలా, ఇవి ఇట్లా చెయ్యాలా, అట్లా చెయ్యాలని అప్పుడు నాకు తెలియదు. నాకు ఇప్పుడు నేను మీతో ఎట్లయితే ఇట్లా మంచి చెడు ఇట్లా పంచుకున్నానో, ఇట్లా భక్తిలా ఇట్లా నేను కూడా ఆమెతో మంచి చెడు పంచుకుంటా. ఆమె నన్ను మొత్తం అబ్జర్వ్ చేసేసింది అన్నమాట. ఇక అవును, అబ్జర్వేషన్ మొత్తం రాకుంటారు, మొత్తం వాళ్ళు రాకుంటారు అంతా లాగేసుకున్నది. అయితే ఏమైందంటే నాకు అది కూడా మళ్ళీ ఎప్పుడు తెలిసిందంటే, నేను కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇట్లా గురువులు పెట్టిన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూశాను. వీడియోలు చూసిన తర్వాత
వీటిలో మీకు ఇంత అవగాహన వేసుకొని నాకు ఇది ఇట్లా వేసిందని చెప్పేసి అప్పుడు నాకు అర్థమైంది. అప్పటిదాకా నాకు అర్థం కాలేదు గురువారు. ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు బంధనం అంటే ఏంటి అని చెప్పేసి మీరు వివరించి చెప్పినాక అలా అసలు వీడియో ఇట్లా ఒక 4-5 గురువులు చెప్పిన విద్యని చూశాను. చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు ఇది నాకు బంధనం చేసిందని చెప్పేసి. అప్పటిదాకా నాకు తెలియలేదు గురువారు. ఏం గురువు లేని విద్య గుడ్డిది అంటారు కదా, ఇది గురువు లేని విద్య గుడి విద్య కానీ వీళ్ళు నేర్పే వాళ్ళ ఈయనకే రాసక రాదు, వాడే నేర్పిస్తాను నీకు. ఎవరు గురువు? ఇప్పుడు దీంట్లో ఏముంటుంది అంటే పేరు శ్రీ విద్యోపాసన చేస్తా నేను చెప్పుకోవచ్చు, నాకే విద్య రాదు, నేను ఏదో బ్యాక్గ్రౌండ్ వేరే నడుస్తా, యక్షిని కానీ భైరవుడు కానీ మామాచారం కానీ ఏదో మిక్స్ చేసుకుంటాం దాంట్లో. చెప్పేది అది ఉంటుంది, చేసి ఒకటి ఉంటుంది అంటున్నా. అవును, ఇప్పుడు ఎవరు ఎక్కడ చెప్పరు కదా. చెప్పరు, ఎందుకు చెప్తాడు? అవునవును. ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తాడు గట్టి చేస్తాడు, మిగతా వాడు జోలికి పోడు. ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తూ మా ఎగ్జామ్ ఒకటే 2 చేస్తాడు కానీ భైరవుడు కానీ ఇవన్నీ చేయరు, గుర్తుపెట్టుకో. ఆంజనేయ స్వామిలో ఆంజనేయ స్వామి పైన ఆయన ఫస్ట్ ఆయన రాసి ఉంటాడు. వేరే విద్యలో నువ్వు పోయినా కానీ ఈయన ఒప్పుకోడు ముందుగాల. ఎవరు? ఆంజనేయ స్వామి. నీకు ఎప్పుడు ఆయన పారుతున్న నీళ్ళ మీద ఆంజనేయ స్వామి స్వప్నంలో దర్శనం ఇచ్చిందా? స్వప్నంలో ఎప్పుడైనా కనిపిస్తుంది. పారుతున్న నీళ్ళ మీద ఆంజనేయ స్వామి వారు ఎప్పుడైనా దర్శనం ఇచ్చిందా? అట్లా ఏం లేదు. ఓకే, నువ్వు ఓన్లీ బేసిక్స్ నేర్చుకున్నావు, నువ్వు అన్నీ కూడా బేసిక్స్ నేర్చుకున్నావు అన్నీ కూడా. బేసిక్స్ నా సొంతంగా నేను చేసుకున్న గురువారు భక్తితో అంతే, కానీ ఇట్లా చేస్తారని అనుకోలేదు నేను. ఇట్లా నన్ను ఎటు కాకుండా బేసిక్స్ గురువారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే నా తల తాళ్ళతో లాగుతారు కదా గురు, తాళ్ళతో. అర్థం కాలేదు. నేను మీతో మాట్లాడుతున్నా కదా, నా తల తాళ్ళతో కట్టి ఇట్లా పగ్గాలు కట్టి ఇట్లా లాగుతారు కదా, లాగితే టైట్ అవుతుంది, అట్లా అవుతుంది నా తల. ఇప్పుడు ఈ ఫీల్డ్లో 99.99% ఎవరైనా డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనల మీద ఉంటారేమో కానీ వేరే ఉద్దేశం ఉండదు. ఆడవాళ్ళు దొరికినంటే శారీరకంగా వాడుకుంటారేమో కానీ డబ్బు ఉన్నవాడు డబ్బు దోచుకుంటారేమో కానీ నిజాయితీగా ఎవడో ఉండడు, గుర్తుపెట్టుకో. అంతే గురుగారు. అమ్మ అంతే అంత మంచితనం అంత ఇష్టం అవుతుంది. మంచితనం రోజులు కాదు అదైతే మంచితనం. నేను విషయం చెప్తా ఇంటరావు. నీ నాకు ఒక అనుభవం అయింది. మీలాగా ఒక భక్తుడు ఫోన్ చేసిండు, ఆయన పూజ చేసిన ఆ ఉరి మంగళం మీద పడి ఏదో ₹1,00,000 బొక్క, ₹1,00,000 బొక్క. ఆయన ఏమంటాడు, నా డబ్బులు ఆగేమంటాడు. ఇదంతా జరిగేదంటే ఎరికే. మళ్ళీ ఆయన అలానే ఉపదేశం ఇచ్చిన ఆయనకి, అలానే ఉపదేశం అయింది. వాడు వద్దంటాడు, కావాలంటాడు, ఎన్నో అయ్యింది. దీనికి చేసి ఇంకొక గొప్ప చెప్పిన ఆ శక్తి అనేది పోయి ఏమైంది, అవతల వ్యక్తిని హాస్పిటల్ పాలు చేసింది. అర్థమైందా? ఆ శక్తి అనేది అవతల ఉన్న ఆ వ్యక్తిని హాస్పిటల్ పాలు చేసింది. ఆయనకు ₹1,00,000 బొక్క, ఆయన హెల్త్ ఖరాబ్ అయింది. చెప్తున్నా ఎట్లుంటాయంటే మంచికి పోతే చెడు అవుతుంది కానీ మంచి దక్కలేదు. పరిష్కారం అని చెప్తారా గురువారు? నాకు మంచి గురువుని పట్టుకో, బంధనాలు చెప్పుకో, అంతే. మంచి గురువుని పట్టుకొని బంధనాలు తొలగించుకో అంటున్నా. దొరకచ్చింది గురువు, అదే ఉంది కదా. అసలు ఇప్పటికి 3-4 కలిసిన పైసలు లాగుతున్నాయి, పని అవుతుంది. నీకు అంతే ఉంటారు ఇలా. ఇప్పుడు ఒక చెట్టపై చెప్పి చెట్టకాయలు అమ్ముకుంటే ఉంటుంది అంతా. ఇప్పుడు నాకు అసలు ఆమె కట్లేసింది అసలు. మీ అనుభవం ప్రకారం గురుగారు చెప్తా, మీకు మెడల నరాలు గుంజుతాయి. అవును, నువ్వు మబ్బుగా ఉంటుంది ఇప్పుడు ఫేస్ అంతా. అబ్బా చెప్తా ఈయన కింది మీ ప్రైవేట్ మూత్రం పోసి అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది అది ఆటోమేటిక్గా. మనం మూత్రం పోస్తాం కదా, మనిషి ఆటోమేటిక్ తిరుగుతుంది రాత్రిపూట. అది ఏమో అట్లా ఏం కాలేదు. అదేం రాలేదా సార్? మబ్బు వస్తుందా, కాళ్ళు చేతులు గుంజుతాయి, కళ్ళు రాత్రిపూట నిద్ర పట్టవు నీకు. దేని మీద ఫోకస్ ఉండదు నీకు. ఇదైతే పక్క దేని మీద శ్రద్ధ ఉండదు, పని చేద్దామన్నా పని మీద రోగ ఉండదు.
ఒకటి చేద్దాం పోతే ఒకటవుతుంది. ఒకటి చేస్తామని ఒకటి అవుతుంది. అసలు దీనికి పరిష్కారం ఏం చేయాలి గురుగారు? మంచి గురువుని పట్టుకుని పరిహారం చేయించుకోపా. నీ పేరేం పేరు నాకు తెలియదు కానీ మంచి గురువుని బట్టి పరిహారం చేయించుకో, నీకు ఆల్రెడీ దెబ్బతిన్న ఉంటావు. మొత్తాన్ని రోడ్డు మీకు వచ్చిన గురుగారు అంటే పిల్లలు, నా భార్య, పిల్లలు, నా పరిస్థితి ఏం ఏం అసలు మంచి పోయినందుకు నాకు భగవంతుడు దారి ఎందుకు, ఆంజనేయ స్వామి దారి ఎందుకు చూపించింది నాకు కానీ అనవసరంగా పోయి నేను డబ్బు అంత పరిశ్రమలో డబ్బు అంతా పోగొట్టుకున్న నా పరిస్థితి ఘోరమైంది గురుగారు తెలుసా. ఓ పని చేయి, గాన్గాపూర్కి వెళ్ళు. గాన్గాపూర్కి వెళ్ళు, కర్ణాటక, గుల్బర్గా, మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ నుండి గాన్గాపూర్ అంటే మాకు దేవన్ గాన్గాపూర్ అంటే ఎవరని చెప్తారు. దత్తాత్రేయ స్వామి గారి పీఠం. నువ్వు వాడికి పోతే నీకు ఆయన ఏదైనా ఒక మార్గం చూపిస్తాడు, మంచి గురువుని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు ఆయన. అక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలా? దర్శనం చేసుకో, 5 పౌర్ణాలు పోవాడు, దర్శనం చేసుకో, ఏదో మార్గం చేపిస్తాడు ఆయనే. ఆయన గురువులకే గురువు ఆయన. దత్తాత్రేయ స్వామి గారు ఆడికి వాడికి పోతే గాన్గాపూర్కి పోతే అక్కడ దత్తాత్రేయ స్వామి గారు ప్రసన్నం చేసుకుంటే నీకు ఏదైనా బంధనాలు తొలగిపోయే మార్గం చూపిస్తాడు ఆయన. అట్లా చేస్తా, ఎందుకు చేస్తే ఇప్పుడున్న కేసులు చాలా ఎక్కువైపోయినాయి. నాకున్న తలకాయ నొప్పులకే ఇప్పుడు ఒకడు కొండ 4 మంది వేసుకుంటే 4 పోతున్నాయి. ఆడ తలకాయ నొప్పులు అయిపోయినాయి అన్నీ కూడా. ఒకడికి ఎవడు నిజం చెప్పడు ఇలా ఈ పిల్ల, ఆ క్లయింట్ చెప్పడు. నిజాయితీ ఉన్నందుకు మనం టైం వేస్ట్ అంత ఉంటుంది అంత. ఇప్పుడు ఎంత ఎట్లుంటుంది అంటే బంధనాలు తొలగడానికి ఎంత ఫీజు తీసుకుంటారు గురుగారు? మనకి పూజలు ఎంత వస్తే అంతే ఇక. నాకు ఆకు వస్తుంది, ఆకులు ఎంత వస్తే అది అంతే ఇక. అర్థమైంది గురించి చెప్పింది. నాకు పూజలో వస్తుంది సార్. పూజలు ఇప్పుడు నీకు కొన్ని మనిషిని కూడా స్ట్రైక్ ఎట్లా అవుతాం అడుగుతాం, ఈ పని అవుతుంది అంటే అవుతుంది, కాదంటే కాదని వదిలేస్తాం, తలకైనా పెట్టుకోంగా అట్లా. పూజలో తెలుస్తుంది మాకు. పూజలో నువ్వైతే ఆమె ఎట్లయితే చూసుకొని చేస్తుందో మనం చూసుకోవచ్చు. ఏమేమి పూజ చేయాలి, దీనికి ఎట్లా తొలగియాలి, ఎంత జపం చేయాలి, ఏమేమి వస్తువులు పడతాయి దీనికి అని చూసుకొని చేసుకోవాలి. అప్పుడు ఎంత పడతా అని చెప్పేసి మీరు చెప్తారేమో. అంతే, అవుతుందా కాదు చెప్తాం. కాందానికి మన తలకాయ పెట్టుకుంటే తలకాయ అంత ఉన్నది, అంత పూసుకోవాలి. అంతే కదా. ఎంత కాందానికి టైం వేస్ట్. జపం చేసేయాలి రాత్రి 2 గంటలకు 3 గంటలకు చేయాలి. ఎవరి కోసం చేయాలి అంతా? నేను చెప్తున్నా, ఉన్న కర్మ సిద్ధాంతం ప్రకారం ఎట్లుంటాయి అంటే ఇవన్నీ కూడా నువ్వు అలసిపోయినావు, నేను అలసిపోయాను. నువ్వు చేయక అలసిపోయినావు, నువ్వు చేసి అలసిపోయినావు, అంతే తేడా అంతా. ఇప్పుడు ఉదాహరణకి గురుగారు జపం చేయకపోతే ఎట్లా పోతుంది అన్ని? జపంతోనే అవును, జపం చేయకపోతే మనం ఏది చేయలేము. జపం అనేది కంపల్సరిగా చేయాలి. దానికి 2-3 గంటలు చేయాలి రోజుకి. చేస్తే అది ఎప్పటికో అవుతుంది. అది జపం గురుగారు జపం బాగా చేస్తే ఊడిపోతాయి గురుగారు? పోతాయి. జపం బాగా చేస్తే పోతాయి. ఎప్పుడు పోతాయి అంటే అవి కూడా నీకు నీ శక్తి దాని శక్తి డీకోడ్ చేయగాలి. అదే ఇప్పుడు నీకు శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు ఇంత బాధపడుతున్నావు. అదే నీకు శక్తి సామర్థ్యాలు నీకు ఎక్కువ ఉంటే ఎప్పుడు దానికి కొట్టిపడేద్దు కదా. అది ఆ విద్య వచ్చి ఉండాలి. తాడుందనే వాడు ఉంటే తలదన్నే వాడు ఉండాలి. గుర్తుపెట్టుకో. అవతల ఒక బాణంతో వేస్తే 2 బాణాలతో వేయాలి. అది అవతల 10 బాణాలతో వేస్తే నువ్వు 20 బాణాలు వేయాలి. అవతల 100 బాణాలు వేస్తే 200 బాణాలు నువ్వు వేయాలి. వేసి తీరుతూనే నువ్వు బయటపడతావు, లేకుంటే బయటపడలేవు. మన శక్తి ఎక్కువ ఉంటే ఏ బంధనాలు కూడా పడే మన మీద ఎవడే ఏం చేయలేడు. మనం శక్తి ఎక్కువ సంపాదించుకోవాలి, అంతే. సంపాదించుకుంటే ఏ బంధనం కూడా వాళ్ళు ఎవరు వేసినా మన బంధనం మన మీద పడదు. అట్లా మనకేమో ఫస్ట్ స్టార్టింగ్ నీకు ఎందుకంటే ఉన్నది చెప్తున్నాను. దాంట్లో ఏముందా నీకు ఇప్పుడు ఇదంతా తలలోపి అంతా ఇప్పుడు మన దేశం బాగుపడరా అంటే ఈ మనల్ని ముంచునే సరిపోయి, వచ్చిన ముంచునే సరిపోయి జీవితాంతం. ఇప్పుడు ఆడేం బాగుపడతాడు అంటే వాడు బాగుపడు. వాడు నొప్పులకు రోగాలకు మందులకు అవుతాయి. నువ్వు పోయి అడగవు కదా. ఇప్పుడు ఆ దేవుడమ్మ పోయిన దగ్గర నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి చెప్పలేదా? అర్థమైందా? చెప్పే ఉంటుంది నాకు తెలిసి. అయితే ఇప్పుడు మీరు దేవుడమ్మ దగ్గర పోయారు కదా,
అవునవును. ఆమెకు ఎన్ని సమస్యలు ఉన్నాయి నీకు చెప్పలేదా నీకు? ఆమె ఎందుకు చెప్తారు, గాలి ఎందుకు చెప్తారు గురుగారు? సరేలే ఇప్పుడు. వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ అవసరం తీరిందా లేదా చూసుకుంటారు అంతే. డబ్బులు వచ్చినా రాలేదో చూసుకుంటారు. అంతే ఎవడైనా అంతే. ఇప్పుడు నువ్వు ఎదుటి సవదేంగుడు డబ్బులు గుంజుడు అంతే. అంతే గురువారు కర్మ ఇసపెడుతుందా? తీసిపెట్టదు. కాశీకి పోయినా గోషిల్లే ఉంటుంది, గుర్తుపెట్టుకో. అది కాదు గురుగారు, ఇప్పుడు ఒక భగవంతుని నమ్ముకొని మంచి భగవంతుని యొక్క ఫోటో ముంగట పెట్టుకొని నువ్వు చెడు పని చేస్తా ఎంత పెద్ద పదం అది. అందుకనే వీళ్ళు బాగుపడింది. ఈ విద్య వచ్చిన వాళ్ళు ఎవడు కూడా బాగుపడాడు, గుర్తుపెట్టుకో. ఏది ఉన్నా పై డపారమే కానీ లోపల ఎన్ని రోగాలు ఉంటాయో ఆ మందు ఆ పైసలు ఎడిగిపోతాయో ఆడికి కూడా తెలియదు. అట్లా ఉంటుంది ఈ విద్య అంతా. అవి ఉంటాయి గురుగారు అని దొంగ దెబ్బ కొట్టి పైసలు తీసుకుంటాయా? ఉంటాయా? ఉండవు. ఎవడు ఇప్పుడు నువ్వు నువ్వే ఉన్నావు, నీ రెక్కల కష్టం ఉంటుంది. నువ్వు తిండి తినక కాపాడుకొని రెక్కల కష్టం ఉండి కడుపు ఎండ పెట్టుకొని నువ్వు చేసి నువ్వు ఆయనకి ఇస్తే ఎందుకు తిన్నా అడుగుతుంది? తిన్నది ఎందుకు అడుగుతుంది చెప్పు? రోగాలు కాకుండా ఏమొస్తాయి చెప్పు? అంతే కదా. అంటే ఎవ్వడైనా సరే నీకు ఒక విషయం చెప్తా. నేను ఉదాహరణ నువ్వు ఎక్కడికి పోయినావు, ఫోన్ కాడ పోయినావు, నువ్వు పోతే వాడికి ఏదో ఆరోగ్య సమస్య ఉందనుకోవేళ, వాడికి ఏదో ఆరోగ్య సమస్య ఉంది, నువ్వు చెప్పలేదు దానికి. వాడికి ఆరోగ్య సమస్య ఉన్నది, వాడికే విద్య ఉంటే వాడిని కాపాడుకుంటాడుగా. అవును. లేకనే కదా అంతా. ఎందుకు తిరుగుతారు అంతా? గురువారు మన ఒకటి ఏం లేదు, కట్లు ఎలా ఇప్పుకోవాలి ఆ విద్య కొంచెం నేర్చుకోరా గురువారు? కట్లు ఇప్పుకునే విద్య ఏమంటున్నా దానికి ఒకటే మంచి గురువుని పట్టుకొని చేసుకో. ఎందుకంటే నీకు మించింది అది, అర్థమైందా? ఆమె నీకంటే 100% నువ్వు నీకు రూపాయి వస్తే ఆమె 100 రూపాయలు వచ్చింది ఆమె, అందుకని నువ్వు లెక్కలేకపోతున్నావు అక్కడ. అదే అట్లా అది సమస్య. ఇప్పుడు మీ దగ్గర కట్లు విప్పుకునే విద్య నేర్చుకోరా గురువారు? 5-6 ఏళ్ళు పడుతుంది అది రావడానికి కూడా, అవ్వడానికి. ఇప్పుడు ఉదాహరణకి నీ పేరు నాకు తెలియదు కానీ ఏ విద్య అయినా 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది, గుర్తుపెట్టు. అంత ఈజీగా రాదు అది. దాంట్లో సంపూర్ణమైన అనుష్ఠాన బలం ఉండాలి అక్కడ. ఎందుకంటే సగం చేసుకుని సగం బతికేస్తుంది. మళ్ళీ బంధనం అనేది పూర్తిగా వచ్చినప్పుడు మాత్రం చేయగలగాలి. సగం చేస్తున్నాం అవుతాం మనం అట్లా. అట్లా ఎందుకంటే దీంతో పిచ్చోళ్ళు అయ్యే వాళ్ళు ఉన్నారు, ఆగమైన వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. అందుకోసం ఏమంటున్నా అంటే మంచి గురువుని పట్టుకొని దాన్ని సెట్ చేసుకోండి అంటున్నా. నీకు ఛాతీలో నొప్పి పెడుతుంది, నీకు దమ్ము వస్తుంది నీకు. అప్పుడప్పుడు ఇట్లా ఛాతీ మీద ఏదో ఇట్లా వచ్చి బరుబారు వచ్చి కూకుంటుంది, బరు వచ్చినట్టు. అట్లా గురువు అవన్నీ ఎందుకు అట్లా? ఆమె భూత ప్రయోగం చేసింది మీద. ఆమె భూత ప్రయోగం చేసిందా లేకపోతే చక్రాల కట్లు వేసిందా? చక్రాల కట్లే ఉండదు, చక్రాల కట్లు ఓడేయలేదు కానీ మనిషికి కట్లు వేస్తారు అంతే. చక్రాల కట్లు ఓడేయలేడు. అంత సూక్ష్మ విద్య వచ్చిన వాళ్ళు ఉంటే అది ఎప్పుడు పరమాత్మ శంబల నగరికి వెళ్తాడు. ఎందుకంటే చాలా డెప్త్ విద్య అది. నువ్వు వచ్చినా మనకు అది చెప్పడు. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిష్టానం దేవత ఉంటుంది, ఒక్కొక్క మంత్రం ఉంటుంది. దాన్ని ఎలా చెప్పుకోవాలి, ఎలా కట్టేయాలి, దానికి అదో పెద్ద విద్య, మర్మం విద్యతో సమానం అది. ఆ విద్యతో పట్టుకొని మరణం కూడా. మరి ఆమె ప్రయోగం చేసినప్పుడు నాకు నొద్దుడి మీద తిరుగుడు ఎందుకు తిరుగుతుంది? తలనొప్పి పెడుతుంది, తలనొప్పి పెడుతుంది అది. ఆమె బొట్టు ఇచ్చిందా నీకు? బొట్టిచ్చింది. ఆ బొట్లోనే ఉంటుంది అంతా. గుర్తుపెట్టి గురువారు మీరు. ఆ బొట్టులే అంతా ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆ బొట్టులే సర్వం ఉంటుంది. ఆమె ఏమంటుండే, నాదంతా ఉన్నదంతా ఈ బొట్లే ఉంటుంది, బొట్టు కింద పడేసి బొట్లు పెట్టుకోవాలంటుండే. అంతాలోనే ఉంటుంది, ఆ బొట్టులే సర్వం ఉంటుంది, గుర్తుపెట్టుకో. అంటే ఆ బొట్టులు ఏముంటుంది? మంత్రాన్ని అభిమంత్రించి ఇస్తారు దాన్ని. అభిమంత్రిస్తారు. పోతలే కదా గురువు ఇప్పుడు పోకపోయిన ప్రభావం నీ మీద ఉంది, ఆల్రెడీ పనిచేస్తుంది శరీరంలో అది. ఇప్పుడు సిమ్ కార్డ్ వేసినావు, సిమ్ కార్డు తీసుకున్నావు, సెల్ వేసినావు, సెల్ వేసినందులో రీఛార్జ్ చేయకపోయినంత మాత్రం టవర్ అయితే వస్తుందా? రావట్లేదు దానికి. టవర్ వస్తుంది. అది రీఛార్జ్ చేయకపోయిన టవర్ అయితే వస్తుంది కదా. అవును. ఒకవేళ నువ్వు స్విచ్ ఆఫ్ చేసినావు అనుకో, రాదు అది. స్విచ్ ఆఫ్ అంటే మనం వచ్చిపోయిన తర్వాత ఏమి ఉండదు అక్కడ. అట్లా ఉంటారు అంతా ఈ వీళ్ళంతా. ఆ బొట్టు తీసుకుపోయి ఆ బొట్టు ఏడ ఉంటే పారు నీళ్ళలో వెయ్యి, లేకపోతే ఏదో దేవాలయాల్లో. గురువారం అయితే బంద్ చేసి దాదాపు 5-6 సంవత్సరాలు అవుతుంది.
5-6 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా శక్తికి అంటూ ఒక రూపం ఉంటుంది, గుర్తుపెట్టుకో. దేనికైనా ఒక పవర్ ఉంటుంది, ఆ పవర్తోనే అది అంతా ఉంటుంది. అది ఎప్పటిదాకా పని చేస్తుంది గురుగారు అది? పని చేస్తుంది, అదేగా విద్య, మర్మ విద్య అంటే అదే. అది గురుగారు డైలీ మీద ప్రయోగాలు చేస్తుంది, డైలీ చేస్తుంది ప్రయోగం నా మీద. ఏదైనా ఒక ప్రయోగం చేస్తూనే ఉంటుంది నా మీద. అది నువ్వు ఆమెని ఏదైనా సరే మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పూజ చేసి గుర్తొచ్చింది అనుకో, నీ మీద వేస్తుంది. ఎట్లా గురుగారు? ఇప్పుడు ఉదాహరణకి నువ్వు జపం చేస్తున్నావు అనుకో, జపం ఇప్పుడు ఉదాహరణ పూజ చేసేటప్పుడు గుర్తొచ్చినావు అనుకో, నీ పేరు అవుతుంది ఇక. అదే ఉంది కదా. అది అదే తల్లో ఇప్పుడు ఇలా వీడు నన్ను ఈ మాట అన్నాడు, వీడు ఇటు అవమానించిండు అనేసి నీకు చేస్తుంటారు వీళ్ళు కూర్చొని అట్లా. టైం రాలేదు. కొండనాలుగు మన వేసుకుని ఉండనాలుగు పోయిందంటారు దీన్నే. అదే మంచిగా ఉన్నదట చెడు చేసుకున్నాడు, పాప కర్మ కట్టుకున్నాడు. నీకు చెప్తా, నాకు అర్థమైన సీన్ ఏంది అంటే, ఇప్పుడు మా కాడు పోయినావు, మేలు పొందడానికి పోయినావు, ఆమె నీ మీద ఉంటా ప్రయోగం చేసింది, దాని నివారణ చేయడం డబ్బులు అడిగి ఉంటుంది, నువ్వు ఇవ్వకపోవచ్చు, అదే ఆమెకి రివర్స్ చేయొచ్చు, ఇదే జరిగి ఉండొచ్చు నాకు తెలిసి అయితే. లేదు లేదు గురుగారు, అట్లా 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 డబ్బులు అట్లా సమస్య ఏం లేదు. అట్లాంటివి ఆమె డబ్బులు పోయినప్పుడు ఏం చేస్తాం, డబ్బులు ఇచ్చేస్తుంది. ఆమె దగ్గర బుద్ధి ఏమి తెలుసా? ఆమె తట్టుకు పోయిన వేరే తట్టుకు చూపించుకోవద్దు. మీరు సపోజ్ ఆమె తట్టుకు పోయి వేరే తట్టు చూపించుకున్నామా, అది 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 ఇంట్లో చిచ్చేయి కదా, ఇంట్లో గొడవలు అయితే ఏవో అయితే కథలు కార్ఖాలు ఏవో అయితే మళ్ళీ ఆమె తట్టుకుపోతేనే మళ్ళీ కరకంట అవుతుంది, మంచిగా అవుతుంది. నేను అదే అంటారు దాన్ని, అదే అంటారు కనికట విద్య అంటారు దాన్ని. డబ్బులు గుంజు అంతే. నేను చెప్పింది కూడా అంతే, ఆమె సమస్యలు సృష్టిస్తుంది, ఆమె పరిష్కారం చేస్తుంది, ఆమెనే పరిష్కారం చేస్తుంది, ఆమెను సృష్టిస్తుంది, ఆమెనే పరిష్కారం చేస్తుంది. వాళ్ళకి అదే టైం దొరుకుతున్నావు కానీ మాకు టైం దొరకక నేను వేరే బిజినెస్ చేస్తా, నాకు ఆ సాధన ఈ సాధన 2 రకాలుగా ఇబ్బంది అవుతుంది చేయలేక. అట్లా మీరేం బిజినెస్ చేస్తారు? నేను ఐటీ రిటర్న్స్ జిఎస్టీ చేస్తా. ఐటీ రిటర్న్స్ జిఎస్టీ చేస్తా నేను. ఐటీ రిటర్న్స్ జిఎస్టీ చేస్తారా? ట్యాక్స్ కన్సల్టెన్సీ నేను. అవునవును చూడండి కూడా ఏమన్నా మీరు వారేమన్నా నాకు ఉన్న కేసులకే టైం చేస్తే సరిపోతలేదు. మీ పేరు మంచి గురువు పట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు మీరు గురువారు మీరనే గురువుని మంచి గురువు చూపించారు నాకు. అంతా 34 దగ్గరికి పోయిన గురువారు. నీకు ఇప్పుడు నా కాల్ రికార్డ్ విన్నావు అంటే నీకు ఏదో జెన్యున్ ఉంటే వస్తాను, ఇప్పుడు రారుగా ఎవరు కూడా, అర్థమైందా? ఇప్పుడు సరేలేండి, ఇప్పుడు ఏదైతే ఉన్నదో మంచి గురువు పట్టుకొని చేసుకోండి ఉన్నత. ఇప్పుడు ఎందుకంటే నాకు చాలా ఎక్కువైపోయినాయి కేసులు, ఉన్నోళ్ళకే చేయలేకపోతున్నా. అట్లనే గురుగారు, మీ ద్వారా మంచి గురువుని చూపిస్తారా అంటున్నారు. సరే చూద్దాంలేండి, ఎప్పుడన్నా చూద్దామా? చూద్దాం. మళ్ళీ ఎప్పుడు చేయాలి గురువారు? రేపు చేయండి. మీరు ఇప్పుడు నాకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే మోసపోతున్నా అందరు ఏమో మీ ద్వారా. ఇప్పుడు మీరు అట్లా ఊట్టున్నారు కదా, మీరు నాతో అయితే లేదు, నాకు నా కేసులే చేయడం లేదు అంటున్నారు కదా. ఎందుకంటే మీకు ఆల్రెడీ టచ్లు ఉంటారు కదా, మీకు గురువులు ఉంటారు కదా మీ పైన. ఏమైనా గురువు గారిని చూపిస్తారా అని చెప్తాను. మీ పేరు మీది వాయిత్రి, మేము యూట్యూబ్లో ఛానల్ పెట్టచ్చా? యూట్యూబ్లో పెట్టచ్చా అంటున్నా. పెట్టండి గురువు. ఓకే, కొంతమందికి ఇష్టం ఉండదు, 20 రోజుల్లో జరుగుతున్న మోసాలకు వాళ్ళకు అవగాహన వస్తుంది కాబట్టి మనం అంటూ ప్రయత్నం అంతే. అవునవును. మీ పేరు? పేరు చెప్ప గురువు, అలా పెడతాంటారు కదా. సరే పేరు తెలియదు కదా, సరే ఎందుకంటే ఫీడ్ చేసుకుంటా, మనం ఫోన్ చేసినా నువ్వెవరు అని అనుకుంటా. పీడి చేసుకుంటారా? పీడి చేసుకున్నా నా పేరు రామ్ గురు గారు. ఓకే సరే సరే.